హాయ్ ఫ్రెండ్స్, యుఎస్ మామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చిన్నపిల్లలది హెయిర్ బ్యాండ్ డిజైనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ నేను నాకు నచ్చిన ఒక సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఆల్రెడీ మెజర్ చేసేసి గమ్ పెట్టి హెయిర్ బ్యాండ్కి అతుకు పెట్టానండి. ఇప్పుడు ఎలా అల్లుకునేదో మీకు చూపిస్తున్నానండి. ముందుగా సిల్క్ థ్రెడ్ని ఇలా పట్టుకొని గట్టిగా లాగి పట్టుకోవాలండి. ఇలా తర్వాత దీని పక్కకే తీసుకోవాలండి మనం దారాన్ని. ఇదిగోండి, ఇలా మనం మొత్తం అల్లుకోవాలండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా పైనను కింద అక్కడక్కడ గమ్ పెట్టుకుంటూ అల్లుకోవాలండి. ఇలా నీట్గా అల్లుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాండ్ మొత్తం కంప్లీట్ చేసి మీకు చూపిస్తానండి. హెయిర్ బ్యాండ్ చివరి దాకా అల్లేసానండి. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా అల్లాననేది. చూడండి ఒకసారి. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ చిన్న పార్ట్ ఉంది, నేను ఫినిష్ చేస్తాను లాస్ట్లో. ఇది చూడండి ఒకసారి. ఇలా నీట్గా అల్లుకోవాలండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం కదండి, కొంచెం ఇలాగా కొంచెం ఇట్లా గ్లూ అప్లై చేసుకుంటూ లాస్ట్లో చేయాలండి. ఎందుకంటే తొందరగా ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, అందుకోసమని గ్లూ అప్లై చేస్తున్నానండి 1-2 సార్లు కూడా. చివరికి వచ్చాకండి కరెక్ట్గా దాని మందం కొలత ప్రకారమే దారం తీసుకోవాలండి. తీసుకొని జాగ్రత్తగా మనకి ఈ ఖాళీ పార్ట్ ఉంది కదండి, ఆ ఖాళీ పార్ట్ మొత్తం థ్రెడ్తో ఫిల్ అయ్యేలా చూసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ బ్యాండ్ మొత్తం కూడా నీట్గా థ్రెడ్తో ఫినిష్ చేసేసామండి. ఇప్పుడు డిజైనింగ్ చూద్దాము. ముందుగా గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇలా నీట్గా ఫ్లవర్ అనేది రెడీ చేశానండి. కొంచెం దూరం పెట్టుకున్నానండి దానికి దీనికి డిస్టెన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా నేనైతే డిజైన్ చేసుకున్నాను. ఒకసారి డిజైన్ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలాగా నేను నీట్గా డిజైన్ చేసుకున్నానండి నాకు నచ్చిన విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. మీరు సపోర్ట్ చేయాలి, ఇలాగే మమ్మల్ని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానండి.